హాయ్ ఫ్రెండ్స్, మనం ముందుగా రియాక్ట్లో ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టెర్మినల్ వెళ్ళండి, న్యూ టెర్మినల్. ఇందులో ఒక కమాండ్ ఇవ్వండి, npm create void @latest. దాని తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. ప్రాజెక్ట్ నేమ్ వాల్మార్ట్ అని ఇచ్చుకుందాం. దాని తర్వాత మనం ఏ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నామో అది చూసుకోవాలి. మనం రియాక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రియాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో జావా స్క్రిప్ట్, ఇందులో నో. దాని తర్వాత ఇది కొత్త ఫీచర్ ఇనిషియల్ npm అండ్ స్టార్ట్ నౌ, ఇందులో ఎస్ చేయండి. దాని తర్వాత డిపెండెన్స్ ఇన్స్టాల్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, అది ఇన్స్టాల్ అయిపోయింది. ఆటోమేటిక్గా మనకు ఒక లోకల్ హోస్ట్ వచ్చేస్తుంది, లోకల్ హోస్ట్ నెంబర్ 5173. దాని తర్వాత మనం ఇది కాపీ చేసుకొని మనం టర్మినేట్ చేసేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి npm run dev ఈ కమాండ్ ఇస్తే అది ఆటోమేటిక్గా మళ్ళీ సర్వర్ స్టార్ట్ అవుతుంది. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ డైరెక్ట్ మనం వెళ్ళాలి కాబట్టి cd వాల్మార్ట్, ఇందులో వెళ్ళాక npm run dev. ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది లోకల్ హోస్ట్ నెంబర్. చూడండి, ఇలా సింపుల్ స్టెప్తో మనం రియాక్ట్ వైట్తో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం.